మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర శనివారం. రాత్రికి గుర్తుపెట్టుకొని ఈ పండు తినండి చాలు. రాత్రికి రాత్రే మీ కష్టాలు కన్నీళ్లు పోయి కోట్లు వచ్చి పడతాయి. సాధారణంగానే శనివారం అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటిది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలన్నిటిల్లో నేను మార్గశిర మాసాన్ని అని స్వయంగా భగవద్గీతలో చెప్పినంతటి పవిత్రమైన ఈ నెలలో వచ్చే శనివారానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. రోజున మనం చేసే చిన్న పని, మనం స్వామికి భక్తితో సమర్పించే చిన్న నైవేద్యం కూడా మన తలరాతను మార్చేస్తుంది. ఎంతో కాలంగా మీరు పడుతున్న కష్టాలు కన్నీళ్లు ఆర్థిక ఇబ్బందులు అన్నీ పటాపంచలు అయిపోతాయి. అయితే ఈరోజు రాత్రి గుర్తుపెట్టుకొని ఒక చిన్న పండును తింటే చాలు, మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఆ పండు ఏంటి, దాన్ని ఎలా తినాలి, మార్గశిర శనివారం గొప్పతనం ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒక విషయంలోనికి వస్తే హిందూ ధర్మంలో కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం ఈ మార్గశిర మాసం. ఈ నెల మొత్తం శ్రీ మహావిష్ణువుకు అర్పిస్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారికి ఈ మాసం అంటే ఎంతో మక్కువ. అందుకే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం ఒక పర్వదినంతో సమానం. మనకు జాతక రీత్యా ఏవైనా దోషాలు ఉన్నా, ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటివి పట్టి పీడిస్తూ ఉన్నా, ఆర్థికంగా ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోయినా, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నా, వాటన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ మార్గశిర శనివారమే అని చెప్పవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని శనివారాల్లో పూజిస్తే శనిదేవుడు కూడా సంతోషిస్తాడు. వెంకటేశ్వర స్వామి భక్తులను నేను ఏమాత్రం ఇబ్బంది పెట్టను అని శనిదేవుడు మాటిచ్చాడు. కాబట్టి రేపు వచ్చే ఈ శనివారం నాడు మీ కష్టాలన్నీ స్వామి పాదాల చెంత వదిలేసి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఒక గొప్ప అవకాశం. సాధారణంగా ఈ రోజుల్లో ఉరుగుల పరుగుల జీవితంలో అందరికీ మడిగా ఆచారంగా ఉండి గంటల తరబడి పూజలు చేయటం, రకరకాల పిండి వంటలు చేసి నైవేద్యాలు పెట్టడం కుదరకపోవచ్చు. కానీ ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు అయిన గోవిందుడు మన ఆడంబరాలను చూసి కరుణించడు. కేవలం మన భక్తిని మాత్రమే చూస్తాడు. అందుకే మీరు రేపు ఉదయం లేచి తలస్నానం చేసి మీ స్తోమత కొద్దీ స్వామిని ఆరాధించండి. ఒకవేళ మీకు షోడశోపచార పూజ చేయటం రాకపోయినా పర్వాలేదు. కనీసం మీ పూజ గదిలో స్వామి పటం ముందు లేదా విగ్రహం ముందు 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఆ దీపం వెలుగులో స్వామిని చూసుకుంటూ గోవింద హరి నారాయణ అని నామస్మరణ చేయండి. ఆ నామస్మరణే మీ ఇంటిని వైకుంఠంగా మారుస్తుంది. మీకు ఉన్న సమస్యలను ఆ దీపం సాక్షిగా స్వామికి చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన వింటాడు. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ మార్గశిర శనివారం రోజు రాత్రిపూట మనం చేయవలసిన ఆ ప్రత్యేకమైన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం మీ దరిద్రాన్ని వదిలేసి మీ ఇంట సిరి సంపదలు తులతూగేలాగా చేస్తుంది. దీనికి కావాల్సిందల్లా ఒక్కటే, అది పసుపు రంగులో ఉండే పండు. అవును, మీరు విన్నది నిజమే. పసుపు రంగు అనేది గురుగ్రహానికి సంకేతం. గురుడు అంటేనే ధనకారకుడు, శుభాలకు ప్రతీక. అలాగే శ్రీమన్నారాయణుడికి పీతాంబరాలు అంటే పసుపు రంగు వస్త్రాలు అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. అందుకే పసుపు రంగులో ఉండే ఏదైనా పండును, అంటే అరటి పండు కావచ్చు, బత్తాయి పండు కావచ్చు, లేదా పసుపు రంగులో ఉండే యాపిల్ కావచ్చు, కానీ అందరికీ సులభంగా తక్కువ ఖర్చుతో దొరికేది మరియు స్వామికి అత్యంత ప్రీతికరమైనది అరటిపండు. కాబట్టి మీరు మంచి పసుపు రంగులో ఉన్న మచ్చలు లేని తాజా అరటి పండ్లను లేదా ఏదైనా పసుపు పండును రేపు సాయంత్రం సిద్ధం చేసుకోండి. రేపు సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే సుమారుగా సాయంత్రం 6 గంటల తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రమైన బట్టలు వేసుకొని పూజ గదిలోనికి వెళ్ళండి. ఉదయం ఎలాగూ దీపం పెట్టి ఉంటారు. ఇప్పుడు సాయంత్రం కూడా స్వామివారి పటం ముందు మళ్ళీ దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత మీరు సిద్ధం చేసుకున్న ఆ పసుపు రంగు పండును ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి ముందు ఉంచండి.
అది ఒక్క పండు అయినా పర్వాలేదు, లేదా మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో అన్ని పండ్లు పెడితే ఇంకా మంచిది. ఆ పండును అక్కడ పెట్టిన తర్వాత కళ్ళు మూసుకొని స్వామికి నమస్కారం చేసుకోండి. ఇక్కడే అసలైన ఘట్టం ఉంది. మీరు ఆ పండును కేవలం నైవేద్యంగా పెట్టడం లేదు, మీ సంకల్పాన్ని అందులో ఉంచుతున్నారు. ఓ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ, ఆపద మొక్కులవాడ, నా జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి. అప్పుల బాధలు నన్ను విడిచిపెట్టాలి. నా కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి. మా ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి రావాలి అని మనస్ఫూర్తిగా కళ్ళల్లో నీళ్లతో ఆ స్వామిని వేడుకోండి. మీ కోరిక ఏదైతే బలంగా ఉందో దాన్ని ఆ స్వామికి విన్నవించుకోండి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పండ్లకు ధూపం చూపించండి. అగరబత్తీల పొగను లేదా సాంబ్రాణి పొగను ఆ పండ్లకు స్వామి పటానికి చూపించి కర్పూర హారతి ఇవ్వండి. హారతి ఇచ్చేటప్పుడు ఆ వెలుగులో స్వామి ముఖాన్ని చూస్తూ మీ కష్టాలన్నీ కాలి బూడిదైపోతున్నాయని భావించండి. హారతి పూర్తయిన తర్వాత ఆ పసుపు రంగు పండ్లను అక్కడే స్వామి ముందు కాసేపు ఉంచండి. మీరు ఆ గదిలోనే కూర్చొని ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ జపం వల్ల ఆ ప్రదేశంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. ఆ శక్తి అంతా ఆ పండ్లలోకి కూడా ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ పండు సామాన్యమైన పండు కాదు, అది సాక్షాత్తు స్వామివారి ప్రసాదం, ఒక శక్తివంతమైన ఔషధం. ఇదంతా పూర్తయిపోయిన తర్వాత ఆ పండ్లను తీసుకొని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ పంచండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పండులోని కనీసం ఒక ముక్క అయినా తినాలి. ఇది స్వామివారి ప్రసాదం. ఇది తినటం వల్ల నా కష్టాలు పోతాయి అనే నమ్మకంతో తినాలి. పండును తినేటప్పుడు కూడా మనసులో గోవిందనామాన్ని తలుచుకోండి. ఒకవేళ మీరు ఒక్కరే ఉంటే ఆ పండు మొత్తం మీరే తినవచ్చు, లేదా ఎక్కువ పండ్లు ఉంటే పక్కన ఉన్న వారికి కూడా ప్రసాదంగా ఇవ్వవచ్చు. కానీ ఖచ్చితంగా ఇంట్లోని వారు మాత్రం ఆ రోజు రాత్రి ఆ పండును తినే పడుకోవాలి. ఈ పసుపు రంగు పండును తినటం వల్ల అందులోని గురుబలం, స్వామివారి ఆశీస్సులు మీ శరీరంలోనికి చేరతాయి. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, బద్ధకాన్ని, దరిద్రాన్ని ప్రారద్రోలుతుంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు. మన పురాణాల ప్రకారం భగవంతుడికి ఇష్టమైన రంగు, ఇష్టమైన రోజున మనం మనస్ఫూర్తిగా ఒక పదార్థాన్ని నివేదించి దానిని ప్రసాదంగా స్వీకరిస్తే అది అమృతంతో సమానమవుతుంది. రేపు మార్గశిర శనివారం కాబట్టి ఈ రోజున పసుపు రంగు పండును తినటం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. అప్పటి వరకు మొండి బాకీలు వసూలు కాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా, ఉద్యోగంలో సమస్యలు ఉన్నా అవన్నీ క్రమంగా సమసిపోతాయి. మీకు తెలియకుండానే డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. కోట్లు వచ్చి పడతాయి అంటే అర్థం మీరు కష్టపడే తత్వం ఉన్నవారు అయితే మీకు అదృష్టం తోడే మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు అని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మట్టి కూడా బంగారం అవుతుంది. ఆ అనుగ్రహాన్ని ఈ పండు పరిహారం మీకు అందిస్తుంది. అంతేకాకుండా ఈ పరిహారం చేయటం వల్ల కుటుంబంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే మనం దేవుడికి పెట్టి తింటున్నాం కాబట్టి అది మనకు రక్షగా ఉంటుంది. మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు పోయి ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచిస్తాడో అప్పుడే విజయాలు సిద్ధిస్తాయి. కాబట్టి రేపు వచ్చే ఈ మార్గశిర శనివారాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఇది చాలా సులువైన పరిహారం. దీనికి పెద్దగా ఖర్చు లేదు, శ్రమ లేదు. కేవలం కావాల్సింది నమ్మకం మరియు భక్తి. నా స్వామి నన్ను కాపాడుతాడు అనే బలమైన విశ్వాసంతో ఈ చిన్న పని చేయండి. మీ జీవితం రాత్రికి రాత్రే ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కష్టాల చీకట్లు పోయి సుఖ సంతోషాల వెలుగులు మీ ఇంట నిండుతాయి. కాబట్టి రేపు సాయంత్రం మర్చిపోకుండా ఒక పసుపు రంగు పండును తెచ్చుకోండి. సూర్యాస్తమయం అయ్యాక దీపం పెట్టి స్వామికి నివేదించి ఇల్లంతా ఆనందంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. తద్వారా వారు కూడా స్వామి కృపకు పాత్రులవుతారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. రేపు శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు. ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది.
శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ పోతాయి. బాధలన్నీ పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దరిద్రం మొత్తం పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది కుక్కలు పెంచరు. వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కల్లో కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి. ఇంకొన్ని కుక్కలు మంచిగా ఉండవు, దారుణంగా ఉంటాయి. అందరినీ చూసి అరవటము, కరవటము వంటి పనులు చేస్తాయి. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదపకుండా ఉంటే అవి కూడా మనల్ని కదపవు. కానీ కొన్ని కుక్కలు మాత్రం మనం ఏమీ అనకపోయినా సరే మన మీదకు ఎగబడతాయి. అలాంటి కుక్కలకు దూరంగా ఉంటేనే మంచిది. ఇవి కాకుండా కొన్ని వీధి కుక్కలు చాలా మంచిగా ఉంటాయి. అంటే ఆ వీధిలో ఉన్న మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే వీధుల్లో నివసించే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది. కొత్త వారు ఎవరైనా వస్తే వారిని చూసి అరుస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరినీ కరువవు. ఇలాంటి మంచి కుక్కలకు రోజు ఒక ముద్ద అన్నం వేస్తే చాలు, చాలా పుణ్యం వస్తుంది. ప్రత్యేకించి శనివారం రోజు ఇలాంటి వీధి కుక్కలు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది, కష్టాలు పోతాయి, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శనిదేవుడికి కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కలను లేదా ఇతర మూగ జీవాలను అనవసరంగా హింసిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. అంతేకాదు కుక్క కాలభైరవుడి వాహనం గనుక శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి. మరి ఇంతకీ శనివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అస్సలు కుక్క తోక వంకరగా ఎలా మారింది, ఎందుకు మారిందో తెలిపే కథను విందాం. పూర్వం కుక్కలకు తోక వంకరగా ఉండేది కాదు, సాఫీగా కర్రలా ఉండేది. దాని తోక వంకరవ్వడానికి ఒక కథ ఉంది. పూర్వం అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిల్లో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలు ఉండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది. అడవికి రాజైన సింహం కుక్కలోని ప్రతిభను గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. కానీ గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తలబిరుసుతనంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. కుక్క అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు. సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చే చిన్న చిన్న జంతువులను తన కర్రలాంటి తోకతో తరిమి కొట్టేది. కుక్కకు పెరిగిన అహంకారాన్ని చూసి మిగిలిన జంతువులు ఎంతో విసిగిపోయాయి. నాడు జంతువులన్నీ కలిసి కుక్క యొక్క పొగరుబోతుతనం గురించి సింహానికి ఫిర్యాదు చేశాయి. విచారణ కొరకు సింహం కుక్కను రమ్మని కబురు చేసింది. కుక్క సింహం రాజు దగ్గరకొచ్చింది. అప్పుడు సింహం కుక్కతో, అడవిలో జంతువులన్నిటినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను. సేనాధిపతివై ఉండి వారి కష్టాలను తీర్చాల్సింది పోయి నువ్వే ఇలాగా ప్రవర్తిస్తే ఎలా? నీకిదే చివరి హెచ్చరిక. ఇంకోసారి నీ మీద ఫిర్యాదు రాకూడదు. ఇక నుండైనా బుద్ధిగా ఉండు పో అని మందలించింది. అయ్యో ఒట్టి అబద్ధం సింహరాజా, ఆ తోకను చూడండి. ఆ భగవంతుడు నాకు కర్రలాంటి బలమైన తోకను ఇచ్చాడు. అది చూసి మిగిలిన జంతువులు అసూయపడుతూ నాపై నిందారోపణలు చేస్తూ ఉన్నాయి. కావాలని నా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉన్నాయి అంతే అంది కుక్క అమాయకత్వాన్ని నటిస్తూ. అయితే మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేను ఉపాయం చెప్తాను. ఈ కుక్క తోకను మడిచి తాడుతో కట్టు అని భటుడు తోడేలుకు చెప్పింది సింహం. సింహం చెప్పినట్టే చేసింది తోడేలు. అలా 4-5 నెలలు గడిచిపోయాయి. కుక్క మడిచి రాయి కట్టడం వల్ల కుక్కకు బాగా నొప్పి కలిగింది. పైగా మిగిలిన జంతువుల ముందు అవమానంగా భావించి అడవి నుంచి పారిపోయి వేరే ఊరికి వచ్చేసింది. ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా తోకను కట్టేసి ఉన్న కుక్కను చూసి జాలిపడి కట్టు విప్పదీశాడు. మునపటి మాదిరి కర్రలాగా లేదు, వంపు తిరిగి పైకి లేచి ఉంది. తల తిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క. ఆ తోకతో ఇప్పుడు ఎవరిని బెదిరించలేదు, కర్రలా ఉపయోగించి ఎవ్వరినీ కొట్టలేదు. ఇక అహంకారంతో ఉండకూడదు అని మనసులో అనుకుంది. రైతు వెంటే ఇంటికి వచ్చింది. వెంటబడి వచ్చిన కుక్కకు కొంత అన్నం పెట్టి నీళ్లు తాగించాడు రైతు. పెట్టిన తిండికి విశ్వాసంగా తోక ఊపింది కుక్క. అప్పట్నుంచి రోజు రైతుతోనే ఉంటూ రైతు పెట్టింది తింటూ రైతుతో పాటు పొలానికి వెళ్తూ ఇంటికి కాపలాగా ఉండిపోయింది కుక్క.
కుక్కకు రైతు చూపించే ప్రేమ ఆప్యాయత కూడా బాగా నచ్చేసింది. ఎందుకంటే అడవి జంతువుల కన్నా మనుషులే మంచివారు, యథార్థ హృదయులు అని తలిచి విశ్వాసం గల పెంపుడు జంతువుగా నాటి నుండి మనుషుల మధ్యలో నిలిచిపోయింది. ఇక వీడియోలోకి వస్తే కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు. ముఖ్యంగా వీధి కుక్కలలో శనిదేవుడు, కాలభైరవుడు నివాసం ఉంటారు కనుక వీధి కుక్కలను అనవసరంగా కొట్టకూడదు. వీధి కుక్కలకు ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటూ ఉంటారు. వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతమని పెద్దలు చెప్తూ ఉన్నారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం. కుక్కల ఏడుపు నష్టాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడుస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏ దోషాలు ఉండవు. ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే, అంటే పగటిపూట కావచ్చు లేదా రాత్రిపూట కావచ్చు, మీకు శనివారం రోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కను మీ ఇంటి ముందుకు పిలిచి కొంచెం అన్నంలో నూనెను కలపండి. తర్వాత ఆ అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ ఏదో ఒకటి కలిపి తర్వాత ఆ అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి. ముందైతే పొడి అన్నం తీసుకోండి. ఆ అన్నంలో నువ్వుల నూనె కలపండి. నువ్వుల నూనె లేకపోతే మీరు వంటకు వాడే నూనెను కలపండి. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా ఏదో ఒక ఆయిల్ 1 స్పూన్ కలపండి. ఈ నూనె కలిపిన అన్నంలో పాలు, పెరుగు, కూర ఇలా ఏది ఉంటే అది కలిపి ఆ అన్నాన్ని కుక్కకు పెట్టండి. కుక్క అన్నం తినే సమయంలో ఓం శం శనియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఒక కుక్క వస్తే ఒక కుక్కకు అన్నాన్ని వేయండి. 3-4 కుక్కలు వస్తే వాటన్నిటికీ కలిపి అన్నాన్ని వేయండి. మంత్రాన్ని మాత్రం 3 సార్లు జపించండి. శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న దోషాలు, కష్టాలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక శనివారం రోజు మీకు కూడా కుక్క కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.